ద్వారా సమాచారాన్ని సేకరిస్తుందా? ఇందుకోసం ఉపగ్రహాల ద్వారా నిఘా పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందా? ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఈ సందేహాలకు సమాధానం దొరుకుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు నిఘా పెట్టే ఓ గూఢచారి ఉపగ్రహాన్ని ఉపయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దీనికోసం జూన్లో అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది ఇస్రో. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ శత్రు దేశం కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పరిశోధన సంస్థ ఇస్రో సర్వం సిద్ధమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపే ఏర్పాట్లు చకాచకాగా చేస్తోంది. సి బ్యాండ్ సింథటిక్ ఎవర్చర్ రాడార్ ను అమర్చిన EOS-09 సర్వం సిద్ధం చేసింది ఇస్రో. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందున పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ రాడార్ శాటిలైట్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్ కు భూపరితల చిత్రాలను తీయగలదు. భారత్ కు ఎప్పటికైనా అంతరిక్షంలో 50కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జత కలపనుంది. ఇప్పటికే అధునాతన కార్పోస్ తాజాగా PSLV-C61 రాకెట్ ద్వారా ప్రయోగించబోయే హై ఎండ్ EOS-09 నుంచి శత్రువులు రాత్రి వేళల్లో కూడా తప్పించుకోలేరు. ఈ రాడార్ శాటిలైట్ 24/7 ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రు సైనికుల కదలికలను ఇట్టే పట్టేస్తుంది. వాటి ఛాయాచిత్రాలను పూర్తి హై రిజల్యూషన్ తో భారత సైన్యానికి అందుబాటులోకి తేనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక వద్ద PSLV-C61 రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.